తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. జమ్మలమడుగులో చేనేత కార్మికులకు శుభవార్త. ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డులో ఈ పథకాన్ని కడప జిల్లా టీడీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమన్నారు. హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది నేతన్నల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి నారా లోకేష్ చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని జిల్లాలోని చేనేత కుటుంబాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. చేనేతలకు మరమగ్గాలకు అంటే చేతి మగ్గాలకు గాని మరమగ్గాలకు గాని ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, చేనేతలకైతే 200 యూనిట్లు, మరమగ్గాలకైతే 500 యూనిట్లు. చేనేతకు ప్రతి నెల 720 రూపాయలు దీని ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఉపయోగపడుతుంది. 500 యూనిట్లు మరమగ్గాలకు దాదాపు 21,000 సంవత్సరానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం చేనేతలను ఆదుకునే విషయంలో రెక్కాడితేనే డొక్క నిండుతాదనే ఉద్దేశంతో ఈరోజు చేనేత పరిశ్రమను ఎంకరేజ్ చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అట్లనే మరీ ముఖ్యంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చేనేతలు ఎక్కువగా ఉంటారు. మన నారా లోకేష్ బాబు గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మన రాష్ట్రానికి. నారా లోకేష్ బాబు గారు కూడా చేనేతలను స్పెషల్ గా అక్కడున్న ఇబ్బందులను, వాళ్ళ బాధలను చూసి చేనేతలకు మనం ఆదుకోవాలంటే ఏం చేయాలి? హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ సబ్సిడీ రూపంలో ప్రతి నెల వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉచిత కరెంటు మాదిరి వాళ్ళకి సబ్సిడీ రూపంలో 720 రూపాయలు చేనేత మగ్గాలకు, అట్లనే మరమగ్గాలకు వచ్చేసి సంవత్సరానికి 21,000. ఇవన్నీ చేనేతలు సద్వినియోగం చేసుకోవాలా. చేనేతలు అంటే అన్ని కులాలలో ఉన్నారు చేనేతలు. ఎవరైతే హ్యాండ్లూమ్ పవర్ లూమ్ ఉంటుందో వాళ్ళందరూ కరెంట్ డిపార్ట్మెంట్ ని, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ని అనుసంధానం చేసుకొని త్వరగా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. చేనేతలకు ఉపయోగపడే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా ఈ రోజు మనది కొత్త రాష్ట్రం. పూర్తిగా మన రాష్ట్రంలో చాలా గత 1924 మధ్యలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. పూర్తిగా ఒక రాక్షస పాలన, అభివృద్ధిని కూడా కుంటుపడే విధంగా గత పాలన ఉంటే ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ మాదిరి పెట్టుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈ అవకాశాన్ని చేనేతలు అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నారు.